మైకేల్ జాక్సన్ అతను మనిషి కాదు, మిషన్. డ్యాన్స్ చేసే మిషన్. అతను డ్యాన్స్ వేస్తే అలానే చూడాలనిపిస్తుంది. తను డ్యాన్స్తో పాటు సాంగ్స్ కూడా పాడతాడు. తన పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎంతోమంది అతన్ని ఆరాధిస్తారు. ఇంటర్నెట్ లేని రోజులలో సెన్సేషనల్ పుట్టించాడు. ఈ మధ్యలోనే ఆయన మీద సినిమా ఒకటి వచ్చింది, రికార్డ్స్ అని కొల్లగొట్టింది. ఈ వీడియోలో మైకేల్ జాక్సన్ గురించి రహస్యాలు, అతను ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడో తెలుసుకుందాం. మైకేల్ జాక్సన్ 1958 ఆగస్టు 29న అమెరికాలో పుట్టారు. జాక్సన్ చిన్నతనంలోనే తండ్రి వల్ల చాలా బాధపడ్డాడు. చిన్నప్పుడు ఒంటరితనం వల్ల చాలా ఏడ్చేవాడు. ఈయనను కింగ్ ఆఫ్ పాప్గా పిలుస్తారు. సంగీతంలో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈయన మూన్ వాక్ చేస్తే అలానే చూడాలనిపిస్తుంది. ఈయన మూన్ వాక్ ప్రసిద్ధి. జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డులను గెలుచుకున్నాడు. 8 అవార్డులను ఒకే రాత్రి 1984లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన 13 పాటలు అమెరికాలో ఇప్పటికీ నెంబర్ 1గా నిలిచాయి. జాక్సన్ 300 మిలియన్ల దాన ధర్మాలు చేశాడని ప్రసిద్ధి. మైకేల్ జాక్సన్ జీవితంలో వివాదాలతో కూడుకున్నది. అతను చాలాసార్లు లైంగిక వేధింపులకు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2002 తన బిడ్డని బాల్కనీకి వెలుపల వేలాడదీసినప్పుడు అతను వెలుగులోకి వచ్చాడు. లైంగిక వేధింపులు ఆరోపణలపై అతనిపై కేసులున్నాయి. 2 రోజులు జైల్లో గడిపారని కూడా ఉంది. ఇది ఎక్కడ రుజువు కాలేదు. మైకేల్ జాక్సన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ గదిలో నిద్రపోయేవాడు. ఇలా చేయడం వల్ల అతడు ఎక్కువ కాలం జీవించవచ్చు అని నమ్మేవాడు. ఆయన చేసిన వివిధ కృషికి కారణంగా రొనాల్డ్ రీగన్ చేతుల మీదుగా మానవతా పురస్కారాన్ని అందుకున్నాడు. మైకేల్ జాక్సన్ మార్చి 2009లో ఇది నా చివరి కాన్సర్ట్ అని చెప్పాడు. దీని తర్వాత ఎలాంటి కాన్సర్ట్స్ నేను చేయబోను అని చెప్పాడు. అతను జూన్ 2005, 2009న గుండెపోటుతో మరణించాడు. మైకేల్ జాక్సన్ మరణ వార్త విని తన ఫ్యాన్స్ అంతా శోక సముద్రంలో మునిగిపోయారు. ఇంటర్నెట్ క్రాష్ అయింది. మధ్యాహ్నం 3:15 తన మరణ వార్త విని ట్విట్టర్ కుప్పకూలిపోయాయి. మైకేల్ జాక్సన్ మరణం తర్వాత అతని మృతదేహాన్ని 2 సార్లు పోస్టుమార్టంకి పంపారు. ఎందుకంటే మైకేల్ను హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపించారు. మైకేల్ పోస్టుమార్టం నివేదికలో అతని శరీరంలో చాలా సూది గుర్తులు ఉన్నాయని ఆ నివేదికలో తేలింది. మరణానికి కొన్ని గంటల ముందుగా అతను పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా చూపించింది. అప్పట్లో మైకేల్ జాక్సన్ మరణం ఒక మిస్టరీగా మారింది. వైద్యులు మాత్రం ఇది సహజ మరణంగానే ధృవీకరించారు. కానీ మైకేల్ వ్యక్తిగత డాక్టర్ మాత్రం కనిపించకుండా పోయాడు. అదే అనుమానాలకు రేకెత్తేలా చేశాయి. మైకేల్ చనిపోయే ముందు ఒక ఇంజెక్షన్ చేశాడు అతని డాక్టర్ అంటూ, అందువల్లే చనిపోయాడంటూ కొంతమంది అంటున్నారు. కొంతమంది తన ఒత్తిడి వల్ల దాని నుంచి బయటికి రావడానికి అనేకమైన మార్గాలను అవలంబించడం వల్ల ఇలా అయిందని కొంతమంది అన్నారు. ఏదేమైనప్పటికీ ఒక మంచి డ్యాన్సర్ అండ్ సింగర్ని కోల్పోయింది ప్రపంచం. తను చనిపోయిన కొంతకాలానికి ఒక న్యూస్ ఛానల్ అతడు బతికే ఉన్నాడని ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ న్యూస్ వినగానే ఇంటర్నెట్ అంతా వైరల్గా మారిపోయింది ఆ న్యూస్. కానీ తర్వాత ఆ న్యూస్ ఛానల్ మేమే కావాలని వేసాము అని చెప్పుకొచ్చి దానిని ముగించేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.